కేరళ తాండాలో మంజా బార్మల్ గారి జగ్ పురాణ్ పండుగ సందర్భంగా మేమందరం కూడా గోర్ బంజారా లబానా బంజారా ఐక్యంగా ఇప్పటికీ గాంధారి మండల పరిసర తెలంగాణ ప్రాంతంలో ఇది విష్ణుదేవుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుంది, ఇది సరి భగవానుంది ప్రసాదం జగ్ బండారా పురాణ్ అంటారు. దీన్ని యావత్ లోకంలో మళావ రూపంలో అంటే ప్రతి తండాకు పిలుపు, ఒక నాయకుని పిలుపు ద్వారా అన్ని తండాల మేళా రూపంలో వచ్చి శ్రీ భగవాన్ పల్ల దగ్గర నైవేద్య బండ ప్రసాదం ఇచ్చిన తర్వాత పంగతిచ్చి ప్రసాదాన్ని మంచిగా తీర్థ ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. ఇది అఖండమైనటువంటి బ్రహ్మాండోత్సవం ఉన్నటువంటి కార్యక్రమం. ఇది తెలంగాణలో ఓన్లీ గాంధారి పరిసర ప్రాంతంలోనే దీన్ని జగ్ పురాణ్ అంటారు. వేరే వేరే ప్రాంతాలు బోర్గి ప్రాంతం కానీ ఆదిలాబాద్ కానీ వేరే చాలా బండారాలు అంటారు. బండారాకు జగ్ పురాణ్కు డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ప్రతి వారు ప్రతి మళా రూపంలో వస్తేనే జగ్ పురాణ్. బండారాలో ఎవరు వచ్చినా రాకున్నా అది నడుస్తూ ఉంటుంది. కానీ దీంతో ఒక కీడి అంటే ఒక చీమ నుంచి మొదలు పెడితే నరుని వరకు 84 లక్షల జీవరాశికి ప్రసాదం అందేటటువంటి ఇది విష్ణు ప్రసాదం. ఇది పరంపర నాకు తెలిసి 1120 నుంచి మన అందరం కూడా ఆనాడు వేద పురాణాలు ఉండే. దీనికి అగ్నిహోత్రము మా జాతిలో సఖ అనేది గురుద్వారా పూజ చేస్తారు. శ్రీ భగవాన్ జగన్నాథ్ బాలాజీకి భగత్ అనే వ్యక్తితో పూజ చేపించుకున్నాం స్పెషల్ గా. వేరే జాతి బామనుల లెక్క కాకుండా మన జాతిలోనే బామనులు ఉన్నారు. పూజ చేసే సత్కారాలు వేరే సెపరేట్ గా ఉన్నారు. ఆ వింగ ద్వారానే పూజ సత్కారాలు. అది కూడా ఏ తాండాలో జరుగుతుందో ఆ తాండా నాయకుని ద్వారా నాయకత్వంతో నడుస్తుంది. ఇక్కడ నేరల్ తాండా ఉంది. ఇక్కడ చంద్రనాయకుడి ఆధ్వర్యంలో ఇప్పటికీ 8 జగ్ పురాణ్లు అయినాయి. ఇప్పటికి ఇంకా కొన్ని భవిష్యత్తులో కావచ్చు. ఇంకా 3 ప్రసాదాలు అవుతుంది. ఈ పందిరి కింద ఇప్పటికీ 30, 38, 42, 45, ఇప్పుడు 45 ఇట్లా కొన్ని క్వింటాల ధాన్యాన్ని ప్రసాద రూపంలో ప్రజలు దేవుని నైవేద్యం పెట్టి ప్రసాదం నడుస్తారు. ఇది జగ్ పురాణ్ అంటారు. ఇది విష్ణు ప్రసాదం, ఇది కృష్ణుని ప్రసాదం, ఇది వెంకటేశ్వరుని ప్రసాదం. ఇది మన జాతికి గురుద్వారా నానక్ సింగ్ నుంచి మొదలు పెడితే దశవాసనంలో గురు గోవింద్ సింగ్ ద్వారా మనకు ఇల్లును అడగట్టడం జరుగుతుంది. గోణి సంఖ్యలు పెట్టి పల్లా పెడితే మన ఇల్లు వచ్చినట్టే. ఇక్కడ ఇల్లును కూర్చున్నబెట్టిన మీద ఆ దేవాలయం పల్లా ఏవైతే ఉందో ఆ దేవాలయం పొందికిన ఇది ఆలయం. ఈ సమాజం మొత్తం మన ఓం శబ్దమే నంగార. మన జాతికి ఓం శబ్దం ఏది నంగార. నంగార వహిస్తేనే కబీర్దాస్, తులసీదాస్, నామ్దేవ్, పండర్పూర్ ఇవన్నీ బాబాతో సంబంధించి లక్కీసా బంజారా, మక్కన్సా బాబా మనకు బాబాతో సంబంధం ఉంది కాబట్టి పరంపర దేవతలు మాతాజీ ఆశీర్వదించింది. మళ్ళా ఇవన్నిటికీ ఒక ఎత్తు అయితే మనకు గోమాతతో స్వయంగా పూజ ఉంది. ఆ కృష్ణుడు గోమాత మేపడం వల్ల బంజారాలకు ఆరాధ్య దైవమైంది. కాబట్టి దీన్ని మహావిష్ణు ప్రసాదంగా శ్రీ భగవాన్ అంటారు. శ్రీ భగవాన్ అంటే సూర్య భగవాన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరు. ఇది చాలా పవిత్రమైనటువంటి స్వామి. ఇది కూడా ఎవరైతే మొక్కుంటారో మొక్కు తీర్చడానికి సభ. ఇది ఎవరితనం కాదు. వాడి దేవుని ఇష్టం ఉంటే తీసుకునేది, ఇచ్చేవాని మనసు ఉంటుంది. అది పరంపర. ఇది అనవాయితీగా